హై వ్యూవర్స్. మన హైదరాబాద్లో సన్బర్న్ ఫెస్టివల్ అని చెప్పేసి ఒకటి నిర్వహిద్దామని చెప్పేసి అనుకుని పోలీసులు పర్మిషన్ కూడా లేకుండానే బుక్ మై షోలో టికెట్లు కూడా అమ్మేశారు, వాళ్ళ మీద కేసు నమోదైంది అని మాట్లాడుకుని గుర్తుందా? ఈ సన్బర్న్ ఫెస్టివల్లో వాళ్ళు ఎంత ఓవర్ యాక్షన్ కాలంటే, గోవాలో ఈ సన్బర్న్ ఫెస్టివల్ నిర్వహిస్తున్న చోట అంత తాగుతున్నారు, చిందులేస్తున్నారు, ఎవడిచ్చినట్టు చేస్తూ ఉన్నారు. ఆ వేడుకలో శివుడి బొమ్మ మొత్తం లైటింగ్ సెటప్ వీటితో తాగండ్రా, ఎంజాయ్ చేయండిరా అని ఆ దేవుడు చెప్తున్నట్టు ఓవర్ యాక్షన్ చేస్తూ ఆ రకంగా ఇమేజ్ హైలైట్ చేసి నాన్న హడావుడి చేశారు. ఇటువంటి మూమెంట్ జనరల్గా మీరు ఆలోచించేది ఏంటి? ఆర్ఎస్ఎస్ వాళ్ళు, ఓ బీజేపీ వాళ్ళు, ఓ విహెచ్పి వాళ్ళు, ఓ శివసేన వాళ్ళు అసలు వాళ్ళ మీద ఇప్పుడు కంప్లైంట్ రేస్ చేస్తారని కదా మీరు అనుకునేది. కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ రేస్ చేశారు. సో నేను గతంలో చాలా కూడా చెప్పాను, మతం అన్నది పార్టీలకు సంబంధం లేదండి, మనుషులకు సంబంధం అండి అని చెప్పి. సో కాంగ్రెస్ నాయకులు, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో జరిగింది మొత్తం విజువల్ ప్రూఫ్స్ తీసుకెళ్లి కంప్లైంట్ ఇచ్చారు అండ్ మోర్ అక్కడ జరిగిన దానికి సంబంధించి హెచ్చరించారు వాళ్ళని. దాంతో సన్బర్న్ ఫెస్టివల్ ఎవరైతే నిర్వహించారో అందరికీ కేసు నమోదయ్యారు, విచారణ జరుగుతూ ఉంది. సో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, పనికి మళ్ళీ వెదవల్లారు. మరి ఎక్కడి నుంచి మీకు అంత ధైర్యం వచ్చింది నాకు అర్థం కావట్లేదు. హిందువులు చేతకాంతనమా, లేదన్నప్పుడు హిందువులు ఏం చేయట్లే మనల్ని క్షమిస్తారులే అని చెప్పేసి ఇదే అడ్డదిడ్డంగా గతంలో హిందూ దేవుళ్ళతో చెప్పులని, డ్రాయర్లని, వస్త్రాలు ఏవో గలీజు మొత్తం తయారు చేసి పడేశారు. ప్రపంచం అంతా పచ్చిబుద్ధులు ఎడితే వాడిని క్షమాపణ చెప్పి పక్కన పెట్టేసి ఇక ఆ తర్వాత ఆ ఫంక్షన్ ఈ ఫంక్షన్ అడ్డదిడ్డంగా పోస్టర్లు పెట్టేసి ఎట్టబెడితే అట్ట చేస్తూ ఉంటాం. ఈ సన్బర్న్ ఫెస్టివల్ ఇప్పుడు వచ్చేసి ఫుల్ ఎంజాయ్ చేసి తాగి చేస్తున్న మూమెంట్లో అక్కడ వచ్చేసి లైటింగ్ సెటప్లు అవన్నీ ఇవన్నీ చేసేసి అక్కడ శివుడు వచ్చేలాగా చేసి హడావుడి చేయటం. అసలు మనది కానీ పండగ సరే, అందరు కలుస్తాను ఎంజాయ్ చేస్తాను అనుకున్నాం. అక్కడ వచ్చేసి దేవులను చూపించడం ఏంటి, తాగి చిందులేసే దగ్గర వచ్చి హడావుడి చేయటం ఏంటి? నిజంగా ఇటువంటి మాత్రం అసలు క్షమించకూడదండి. సన్బర్న్ ఫెస్టివల్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఈ మేనేజ్మెంట్ వాళ్ళు, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే కానీ బుద్ధి రాదు.